శ్రీమాత్రే నమః. ఎల్లుండి 23వ తారీఖున శ్రీ పంచమి, వసంత పంచమి అని పిలుస్తారు. అసలు ఈ వసంత పంచమి రోజున వంగదేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నపిల్లలు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తారు. అక్కడ చిన్నపిల్లలు కూడా ఈ వసంత పంచమి రోజున ఉపవాసం ఉంటారు. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి వాళ్ళ దృష్టి అంతా అమ్మవారి మీదే ఉంటుంది. ఇంకా వీళ్ళు చదువు ఏం చదవరు, అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు. సాయంత్రం మళ్ళీ సరస్వతి ఆరాధన చేసి అప్పుడు ప్రసాదం తీసుకుంటారనమాట. మీరు వెంటనే అంటారు, చిన్నపిల్లలు ఎలా చేస్తారండి, వాళ్ళకి స్కూల్ ఉంది కదా అంటారేమో. ఒకవేళ స్కూలు మానిపించేసే అవకాశం ఉంటే ఆ రోజు వసంత పంచమి రోజున స్కూలు మానిపించైనా సరే పిల్లల చేత పూజ చేయించండి. ఉపవాసం అంటే నేనేం చెప్పను, అది మీ ఇష్టం అనుకోండి. చిన్నపిల్లలకి ఉపవాసం ఎందుకు అని అనుకుంటారా, అది మానేసైనా సరే పిల్లల్ని పొద్దున్నే నిద్ర లేపండి. ఆ రోజు చక్కగా తలస్నానం చేయించండి. అప్పుడు మీరు అంటారేమో, పిల్లల్ని పొద్దున్నే లేపాలంటే ఏం లేస్తారండి అంటారేమో. మీరు రాత్రే పిల్లల్ని నిద్రపుచ్చే ముందు మానసికంగా వాళ్ళని సిద్ధం చేయండి. ఏమనంటే, రేపు వసంత పంచమి కదా, మనం పొద్దున్నే లేచి పూజ చేసుకుంటే ఎంత బాగా చదువుకుంటామో తెలుసా అంటూ అక్కడ కాళిదాసు మహాకవి కథ చెప్పండి. అలా చెప్పి నువ్వు కూడా పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి పూజ చేయటం అలవాటు చేసుకుంటే అలాగే చదువులో రాణిస్తావు అని చెప్పి ముందు రోజు రాత్రే పిల్లల్ని ప్రిపేర్ చేశారు అని అనుకోండి. పొద్దున్న మీరు పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు వాళ్ళు టక్కుని లేచి కూర్చుంటారు. ఆ నిద్ర లేపేటప్పుడు కూడా మనం ఎలా లేపాలి అంటే, బంగారం నిద్ర లేమ్మా, చదువుకుంది గాని పూజ చేస్తానన్నావు కదా, మరి అందరిలోనూ నువ్వు పేరు తెచ్చుకోవాలంటే పొద్దున్నే లేవాలి కదా అని అలా చెప్తూ మనం నిద్ర లేపాము అని అనుకోండి, టక్కును కూర్చుంటారు తెలుసా. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టి తట్టి లేపక్కర్లేదు. మన మాట వింటే వాళ్ళు లేచి కూర్చుంటారు. ఎందుకంటే ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసి ఉంటారు కదా, సబ్ కాన్షియస్ మైండ్లో ఆ మాటలు ఉండిపోతాయి. ప్రయత్నం చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. సరే, పిల్లల చేత పొద్దున్నే స్నానం చేయించేసిన తర్వాత చక్కగా మన పూజా మందిరంలో హయగ్రీవ స్వామివారు కానీ సరస్వతి అమ్మవారి చిత్రపటాలు ఉంటాయి కదా, లేకుండా అయితే ఏం ఉండవు. హాయిగా వాళ్ళని అక్కడ కూర్చోపెట్టండి. స్నానం చేసేసిన తర్వాత పిల్లలకు శుభ్రంగా జుట్టు తుడిచి ముడి పెట్టండి. ఇలా వదిలిపెట్టకండి. ఎందుకంటే మనం ఏ పాజిటివ్ కోసం పూజ చేస్తున్నామో జుట్టు విరబోసుకుని పూజ చేస్తే నెగిటివ్ మనతో పాటు వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా తల తుడిచేసి ముడి పెట్టేసేయండి. అలాగే బొట్టు పెట్టండి. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా బొట్టు పెట్టి వాళ్ళు చదువుకునే పుస్తకాలు, పెన్నులు తీసుకొచ్చి సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టి ఏ స్తోత్రాలు రాకపోయినా, నేను శ్యామల అమ్మవారి నవరత్న మాలికా స్తోత్రం చెప్పాను కదా, ఆ స్తోత్రాన్ని మీరు ఒకసారి పిల్లలకి చెప్పి పిల్లల చేత చదివించండి. అలాగే సరస్వతి నమస్తుభ్యం మీరు ఒకసారి పలికి పిల్లల చేత అనిపించండి. నమస్కారం పెట్టి, అమ్మ తల్లి నాకు మంచి చదువునివ్వు అని చెప్పి అమ్మవారిని ప్రార్థించమని చెప్పండి. అలాగే పిల్లలకి ఈ పూజ చేసే సమయంలో వసంత పంచమి రోజున వంగదేశంలో ఏం చేస్తారంటే పసుపు రంగు దుస్తులు వేస్తారు. పసుపు జ్ఞానానికి ప్రతీక అనమాట. పసుపైనా వేయచ్చు, తెలుపైనా వేయచ్చు. తెలుపు స్వచ్ఛతకి ప్రతీక. అదేంటండి, పూజకి మనం వేసుకునే బట్టలకి సంబంధం ఏముందండి అంటారా? ఉంది. అది ఏంటి అంటే, పసుపు రంగు మన బ్రెయిన్లో లెఫ్ట్ పార్ట్ని ఉత్తేజితం చేస్తుందన్నమాట. ఆ కేపబిలిటీ ఉంది. ఎప్పుడైతే మన బ్రెయిన్లో ఉన్న లెఫ్ట్ పార్ట్ చాలా ఉత్తేజమైందో మనకి చక్కగా మాట్లాడే పరిణితి వస్తుంది. అంతే కదా, మనం సరిగ్గా మాట్లాడలేదనుకోండి బుర్ర పని చేస్తుందా అంటారు కదా. అలా మన బుర్ర బాగా పనిచేయాలి అంటే ఒక్కొక్కసారి మనం వేసుకునే దుస్తులు కూడా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున ఈ పసుపు రంగు దుస్తులు వేయించి కూర్చోపెట్టి చదివిస్తే వాళ్ళు మానసికంగా వృద్ధి చెందుతారనమాట. మానసిక పరిణితి పెరుగుతుంది, ఏకాగ్రత వాళ్ళకి వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మానసికంగా వాళ్ళు పరిణితి చెందుతారో, ఏకాగ్రత వాళ్ళకు ఉంటుందో, ఆటోమేటిక్గా ఏమవుతుందో చెప్పండి, మనం ఏం చదివినా ఏం చేసినా కానీ గుర్తుంటుంది కదా. అందుకే అప్పుడప్పుడు పిల్లలకి, అంటే ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు పిల్లలకి పసుపు రంగు దుస్తులు, తెలుపు రంగు దుస్తులు వేయటానికి ప్రయత్నించండి. పసుపు మనల్ని ఉత్తేజితం చేస్తుంది అని అన్నాం కాబట్టి పిల్లలు పడుకునే గదికి ఏమో పసుపు రంగు వేసేసి మానిటర్స్ మీద కూడా పసుపు రంగు చూపించేయకండి. ఎందుకంటే పసుపు ఎంత మంచి చేస్తుందో, పసుపు రంగు కంటికి ఎక్కువగా స్ట్రెయిన్ కూడా చేస్తుంది.
అలాగే ఒక్కొక్కసారి చికాకును కూడా తెప్పిస్తుంది అనమాట. అందుకే అతిగా ఉండకూడదు. అప్పుడప్పుడు వేసుకుంటే అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఈ కలర్ సైకాలజీ ప్రకారం దీనిని ఒక వైద్యంగా కూడా ఉపయోగించవచ్చు ఈ కలర్స్ని. అప్పుడప్పుడు పిల్లలకి ఈ పసుపు రంగు వేయండి, అప్పుడప్పుడు వేయకపోయినా ఈ వసంత పంచమి రోజు మాత్రం పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ దుస్తులు వేయండి. అలాగే ఈ వసంతకాలపు సూర్యరశ్మిలో పసుపు రంగు కాంతి ఉంటుంది. ఈ పసుపు రంగు కాంతి మన శరీరంలో సెరిటోనిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుందన్నమాట. దీనివల్ల మానసికంగా ఒత్తిడి తగ్గి బాగా ఉత్తేజంగా ఉంటారనమాట. చాలా ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. అందుకే మాఘమాసంలో పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేయమంటారు. స్నానం చేసి సూర్య నమస్కారం చేయమంటారు. ఈ రథసప్తమి పూజలన్నీ ఎందుకు చేయమంటారు? ఈ వసంతకాలంలో ఆ సూర్యుడు వెలుతురులో పొద్దున్నే ఉదయించే ఆ కాంతిలో పసుపు రంగు ఉంటుంది కాబట్టి, ఆ రంగు మన శరీరానికి మంచిది కాబట్టి మన ఋషులు ఏది ఊరికే చెప్పరు. మాఘమాసంలో పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేయమంటే మీరు వెంటనే అంటారు, మొన్నటి వరకునేమో కార్తీకం అయిందండి, తర్వాత ఏమో ధనుర్మాసం అయింది, మొన్నటి వరకు సంక్రాంతి అయింది, ఇప్పుడు మళ్ళీ మాఘమాసమా అంటారు. ఏ మాసానికి ఆ విశిష్టత ఉంటుంది. ఇప్పుడు వసంతకాలంలో మనం ప్రకృతిని చూస్తే ఎంత మనోహరంగా ఉంటుంది చూడండి. ఈ వసంతకాలం మనకు ఒక విషయాన్ని చెప్తోంది. అదేంటి? పాతదాన్ని వదిలేయి, కొత్తగా ప్రారంభించు అని. మనం కూడా మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జీవితాన్ని జ్ఞానం అనే వెలుగుతో నింపుకోవాలన్నమాట. అది మనకి వసంత ఋతువు చూపిస్తుంది. అలాగే ఈ వసంత ఋతువులో మీరు ఎక్కడ చూడండి, పంట పొలాల్లో ఆవ పువ్వులు విచ్చుకుంటే బంగారుపు వర్ణంలో ఎంత అద్భుతంగా చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంటాయో. అంటే ప్రకృతి ఆ రంగుతో పులకించిపోతుంది. మనం కూడా ఈ ప్రకృతితో మమైకమైపోవాలని చెప్పి ఆ పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. ఇటు ఆధ్యాత్మికంగా గాని, ఇటు సైంటిఫిక్ గా గాని, జ్యోతిష్య పరంగా కూడా గురు అనుగ్రహం ఉంటుందన్నమాట. పసుపు రంగు దుస్తులు వేసుకుంటే గురు అనుగ్రహం బాగా ఉంటుంది. ఎవరికైనా జాతకంలో గురువుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు ఈ పసుపు రంగు దుస్తులు గనక ధరించినట్లయితే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట పసుపు రంగు వల్ల. అందుకే పూజ చేసేటప్పుడు ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు వేసి పిల్లల చేత పూజ చేయించండి. పూజకి అటుకులు, బెల్లము, చక్కెర, బూందీ ఇవన్నీ నైవేద్యం పెడతారు. అది మీ ఓపిక. పిల్లల చేతే పూజ చేయించండి. మీరు పిల్లల చేతే ఈ స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ చదివించి చక్కగా వాళ్ళ చేతే దీపారాధన చేయించి వాళ్ళ చేతే పూజ చేయించారు అని అనుకోండి, అది అలవాటు అవుతుంది వాళ్ళకి. ఒకవేళ ఏదైనా పొరపాటున ఈ పూజ చేసేటప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు చేశారు అని అనుకోండి, తిట్టకండి. వాళ్ళకి నెమ్మదిగా చెప్పండి. మనం తిట్టాము అని అనుకోండి, అది మనసులో వాళ్ళకి ఉండిపోతుంది. అలా ఉండిపోయి ఇంక వాళ్ళ విరక్తిని పెంచుకుంటారు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తా పర్లేదులేమ్మా అని చెప్పి మీరు భయపడిపోకుండా వాళ్ళ చేత చేయించారు అంటే పిల్లలు అద్భుతంగా తీర్చిదిద్దబడతారు. అలానే ఈ వసంత పంచమి రోజున ఈ పిల్లలకేమో అక్షరాభ్యాసం చేయిస్తారు. అక్షరాభ్యాసం ఎలా చేయించాలి అనేది ముందే మీరు ఈ రోజే వీలైతే పండితుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ముందే అన్ని అడిగి జాగ్రత్తగా అన్ని తీసుకుని వెళ్ళి మీరు అక్షరాభ్యాసం చేయించారు అంటే పిల్లలు అద్భుతంగా చదువులో ముందుకు వెళ్తారు. అసలు ఈ వసంత పంచమి రోజున కాశ్మీర్లో అద్భుతంగా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇదివరకు అలాగే ఉండేది. పాషండ మఠాలు మన భారతదేశం మీద దండయాత్ర చేయటం వల్ల కాశ్మీర పీఠం శిథిలావస్థలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అప్పుడు మీరు అడగచ్చు, శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ ఏముందండి శక్తి అని. మళ్ళీ దాని పునర్వైభవం వస్తుంది. మళ్ళీ అత్యద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. అక్కడ ఆ ఆలయాన్ని వాళ్ళు ధ్వంసం చేయగలిగారేమో గాని ఆ క్షేత్రం యొక్క మహిమని ఎవరైనా ధ్వంసం చేయగలరా? అక్కడ ఎందరో ఋషులు వాళ్ళ తపశక్తిని ధారపోశారు. ఆ తపశక్తి తీయలేరు కదా ఎవరు. అందుకే అక్కడ ఆలయం శిథిలమైపోయినా మళ్ళీ కొత్తగా విగ్రహాలను ప్రతిష్ఠించినా గాని శక్తి మాత్రం అక్కడే ఉంటుంది. అక్కడ శక్తిని నిక్షిప్తం చేసేశారు మన ఋషులు. కాబట్టి కనీసం మనం అక్కడికి వెళ్ళలేకపోవచ్చు, ఈ పీఠాలన్నింటికీ వెళ్ళలేకపోవచ్చు. కానీ ఈ కాశ్మీర పీఠాన్ని,
పుష్కర్లో సరస్వతీ మాత పీఠం ఉంది. దాన్ని సావిత్రి పీఠం అనమాట. రత్నగిరి కొండ మీద ఉంది. పుష్కర పీఠాన్ని, బాసర క్షేత్రాన్ని, విజయనగరంలో ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయాన్ని, అలాగే కొత్తపేటలో దేవకీనందాశ్రమ స్వామి వారు స్థాపించిన సరస్వతి పీఠం ఉంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలి అని అనుకుంటే గనక కొత్తపేటలో ఉంది. అక్కడికి కానీ వెళ్ళి మీరు పిల్లల చేత అక్షరాభ్యాసము చేయించండి. కనీసం వాటిని స్మరణ చేసుకోండి. స్మరించినంత మాత్రాన్నే ఆ శక్తి మనలోకి వస్తుంది. సరే, పిల్లల చేత ప్రతిరోజు పొద్దున్నే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం కానీ, ఈ శారదా అమ్మవారి స్తోత్రం కానీ, సరస్వతి అమ్మవారి స్తోత్రం కానీ ఒక్కసారి చేయించి పిల్లల్ని గనక స్కూల్కి పంపిస్తే వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది. సంస్కృత శ్లోకాలు చదివితే ఎలా మనలోని కణాలు ఉత్తేజితం అవుతాయి అనేది, సంస్కృతం స్పష్టంగా మాట్లాడడం వస్తే వాళ్ళలో విపరీతమైన ధారణ పెరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, సంస్కృతం వచ్చిన వాళ్ళు విద్యలో అత్యద్భుతంగా రాణించబడతారు. అందుకే పిల్లలకి సంస్కృతం నేర్పే ప్రయత్నం చేయండి. నేను రోజుకో శ్లోకం ఛానల్లో మార్కండేయ స్వామి వారు రచించిన సరస్వతి అమ్మవారి స్తోత్రం అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కింద కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. లేదు అంటే మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేస్తే మార్కండేయ స్వామి వారు రచించిన సరస్వతి అమ్మవారి స్తోత్రం వస్తుంది. అలాగే మహాసరస్వతి సూక్తం చదవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. అందులో బీజాక్షరాలు ఉంటాయి. నేను కూడా మన ఛానల్లో ఆ స్తోత్రాన్ని అప్లోడ్ చేశాను, కానీ అందులో బీజాక్షరాలు ఉంటాయి. కాబట్టి మనం ఉపదేశం లేకుండా బీజాక్షరాలు ఉన్న స్తోత్రాలను చదవకూడదు. కాబట్టి అంతవరకు వెళ్లకుండా మార్కండేయ స్వామి వారు రచించిన సరస్వతి స్తోత్రం గాని, సరస్వతి నమస్తుభ్యం గాని, శ్యామలా దండకం గాని, శ్యామలా నవరత్న మాలికా స్తోత్రం గాని ఇవేమీ చేయలేకపోతే శ్యామల అమ్మవారి 12 నామాలైనా సరే పిల్లల చేత పలికించండి. పిల్లలకి ఏం చెప్పినా నెమ్మదిగా చెప్పండి, ఓపికగా చెప్పండి. 1కి 2 సార్లు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు. మనకి కోపం వచ్చింది కదా అని మనం వాళ్ళని కొట్టేశాము అని అనుకోండి, పొరపాటును కూడా మాట వినరు. పెద్దవాళ్ళమైన మనమే కాస్త సహనాన్ని కోల్పోయి మనం పిల్లల్ని కొట్టేశాము అని అనుకోండి, ఉంటుంది కోపము, చిరాకు, అసహనం ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుని బయటకు వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి వచ్చేసరికి కాస్త చికాకుగానే ఉంటుంది. కానీ ఆ చికాకుని మాత్రం మనం పిల్లల మీద చూపిస్తే పిల్లలు మనకి దూరంగా జరిగిపోతారు. ఆ చికాకులు, కోపం ఇవన్నీ పక్కన పెట్టి పిల్లల్ని ప్రేమతో దగ్గరికి తీసుకుని చెప్పండి. మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో బాస్ మనల్ని ఎంత తిట్టినా ఏం చేస్తాం చెప్పండి, నోరు మూసుకొని తల దించుకొని ఆ కోపాన్ని అంతా అణుచుకుని పైకి నవ్వుతూ ఎలా మాట్లాడతాం చెప్పండి మన కొలీగ్స్తో కానీ బాస్తో కానీ. పిల్లలతో కూడా అలాగే వ్యవహరించండి. బయట ఎవరితోటో నటించి మాట్లాడుతున్నామే, మన సొంత వాళ్ళతో మనం నవ్వుతూ మాట్లాడామనుకోండి, పిల్లల భవిష్యత్ బాగుండదా చెప్పండి కదా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.